దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క ఆదివారంన యవనస్తుల కూటమునకు దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి దేవునికి మనం ఎంతో స్తుతులు చెల్లించవలసిన వారమైనాం. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవుని యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని యవనస్తుల కూటమునకు తీసుకొని వచ్చినారు, స్తోత్రములు. మా యొక్క హృదయములు ఎలాగున్నాయో వాటిని పరిశోధించి దేవుడవు నైనా, నీ కొరకు మేము బ్రతుకుటకు సహాయం చేయండి. యవన కాలంలో మా సొంత జీవితాలు కాకుండా నీ యొక్క చిత్తానుసారంగా మేము జీవించుటకు సహాయం చేయండి. నీ ఉద్దేశములు మా పట్ల ఎన్నున్నాయో అవి మేము ఎరుగుటకు సహాయం చేయండి. నీ యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను నీ పట్ల ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైన సంగతులే. అలాంటి ఉద్దేశంలో మా పట్ల కలిగి ఉంటే మేము మా సొంత ఉద్దేశంలో మా యొక్క ఇష్టంలో చొప్పున జీవిస్తూ సమాధానంను పోగొట్టుకునే వారంగా మేము ఉండకుండా నైనా నీ యొక్క కృపకు మేము అప్పచెప్పుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ సమయంలో నీవే మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లాలి. అయినా వట్టివాడనైనా నన్ను కూడా మీరే ఉపయోగించుకోనమని ప్రతి ఒక్క ఆయన ఆటంకపరచు శక్తులన్నింటినీ బంధించి వేసి నీ యొక్క నామంనకు ఘనత వచ్చులాగా నీవే మహిమపరచుకోనమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నన్నెంతగానో ప్రేమించెను అనే పాటను పాడుకుందాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధాలలో జీవపుడంబాలలో, సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక నన్ను దరి చేరక, పడనీయక దరి చెరనీయక తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను. వర్ణించగాలేను ఆ ప్రభువును, వర్ణించగాలేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ సిల్వ మరణమును, కల్వ
కల్వారి గిరిపైనను ఆ శిల్వ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును, ఏమిత్తును నేనేమిత్తును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా అనే పాట పాడుకుందాము. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. చన చేతులందు రుధిరమ్ము దారల్ స్రవించె నీ కోసమే. తన చేతులందు రుధిరమ్ము దారల్ స్రవించె నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున ప్రియుడు అనే పాట పాడుకుందాం.
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపము భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చుము ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పల్లవి పాడుకుందాం. ఒకటి ప్రభువచ్చిన ఏదనిండెను, సిలువ యొద్ద స్వస్థత కల్గెను, నా పాపం పోయేను, నా చీకటి వెల్గాయే, ప్రభువచ్చిన ఏదనిండెను. ప్రభు వచ్చినప్పుడు మన యొక్క హృదయంలో నిండినప్పుడు
మన యొక్క పాపము, మన యొక్క చీకటి, మన జీవితంలో ఉన్న చీకటి అంతా తొలగిపోతుంది. మన యొక్క చీకటి కూడా వెలుగైపోతుందంట. కాబట్టి మన యొక్క హృదయము దేవుని వైపు త్రిప్పుకున్నప్పుడు గొప్ప కార్యంలో ఆయన చేయగలిగిన దేవుడు. నీ యొక్క హృదయంలోనికి ప్రభు రావాలి. అదే ఈ యొక్క పల్లవి. ప్రభు వచ్చెన్నయేదనిండెను, సిలువ యొద్ద స్వస్థత కల్గెను, నా పాపం పోయెను, నా చీకటి వెల్గాయెన్. ప్రభు వచ్చెన్నయేదనిండెను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడు మనతో ఉండి ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరచుటకు, ఘనపరచుటకు మనకిచ్చిన భాగ్యంను బట్టి దేవుని ఎంతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో మన యొక్క హృదయంలో ఆయన వైపు త్రిప్పుకొని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి మన యొక్క హృదయంలో పరిశోధించుకుందాం. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క వాక్య భాగంను ప్రారంభించుకుందాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవాని యొక్క నామానికి స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించినారు. పాటల ద్వారా నిన్ను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యంను బట్టి నేను స్తుతిస్తున్నాం. సాతాను బంధాలలో ఆయన మేము పడిపోకుండా మమ్మల్ని నడిపించండి. ఓ తండ్రి, ఒకవేళ పడిన స్థితిలో ఉంటే మమ్మల్ని విడిపించండి. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ఇప్పుడు వాక్యంలో కూడా ప్రభా, వట్టివాడునైనా నన్ను అయినా మీరే నన్ను వాడుకునండి. నా నోటని మాటలంచండి. నేను కూడా నా హృదయాన్ని పరిశోధించుకున్నట్టుకు సహాయం చేయండి. బోధించి తప్పిపోకున్నట్లుగా నీ సహాయంను నాకు అనుగ్రహించము. ఎంతమంది అవసరతతో వచ్చినారో వారిని అందరినీ దర్శించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనము ఒక యవనస్తుని మనం చూస్తున్నాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నప్పుడు, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇక్కడ సంసోను అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. సంసోను గురించి మనం చాలాసార్లు దేని సేవకుల ద్వారా మనం విని ఉంటాం. సంసోను జీవితంను మనము ఎరిగిన వారమై ఉన్నాం. చాలామంది క్రైస్తవులు అనబడిన యవనస్తులు
ఈ యొక్క యవనస్తుని జీవితంను ఎరిగిన వారే. అయితే ఈ దినాన్న దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో ఆయన యొక్క మాటలు శ్రద్ధగా విందాం. ఈ యొక్క 4వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. సంసోన్ అనే యవనస్తుని చూస్తున్నాం, ఇంకొక స్త్రీని కూడా చూస్తున్నాం. సంసోను అనే మాటకి మనము అర్థం చూస్తున్నట్లయితే సన్ అని ఉంది. హీబ్రూ భాషలో షెమేష్ అని రాయబడి ఉంది. అంటే సన్, సూర్యుడు. లైక్ ఎ సన్, ఇంకొక అర్థం ఏముందంటే లైక్ ఎ సన్, సూర్యుని వంటి వాడు. ఇంకొక అర్థం ఏముందంటే బ్రూయిజర్ అని ఉంది. అంటే బలవంతుడు, లేదంటే బాక్సర్. బలవంతుడై ఉండి ఒకరిని కొట్టగలిగిన శక్తి గలవాడు. ఇది సంసోను గురించిన, సంసోను అనే పేరుకి ఉన్న అర్థములు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం, దెలీలా. ఈ యొక్క మాటకు ఏమని అర్థం ఉందంటే హీబ్రూ దాంట్లో డెలికేట్, ఇంకొకటి వీక్, బలహీనురాలు, బలహీనము. ఇంకొక అర్థం ఏముందంటే నైట్, రాత్రి, చీకటి. మనకు తెలిసినదే, సూర్యుడు ఉదయాన్నే ఉదయించినప్పుడు వెలుగును తెస్తాడు, వెలుగునిస్తాడు. అయితే సూర్యునికి ఇంకొక క్యారెక్టర్ ఏముందంటే చంద్రుణ్ణి, గెలాక్సీలో ఉన్న మూన్ని, ఇంకా అక్కడున్న ప్లానెట్స్ని వెలిగించగలిగిన కాంతి ఉంది. వెలుగిస్తాడు, వెలుగునిస్తాడు. అలాంటి వెలుగునిచ్చే వ్యక్తి చీకటి అనే ఆ యొక్క స్త్రీ వలలో పడిపోయినాడు. అంటే అనేకులు చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు. ఇందాక మనం పాడుకున్నాము, చీకటి వెలుగు అవుతుందని పాడుకున్నాం. ప్రభు వచ్చెన్ నా ఎద నిండెను, సిలువ యొద్ద స్వస్థత కలుగును, నా పాపం పోయెను, నా చీకటి వెలుగాయన్. చీకటి వెలుగవుతుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క యవనస్తుని జీవితంలో సూర్యుడు, వెలుగునిచ్చే వ్యక్తి, చీకటి వలలోకి పడిపోయినాడు. అయితే అదే సంసోనుకి ఇంకొక పేరు ఉన్నది, బలవంతుడు. దెలీలాకి ఇంకొక పేరు ఉన్నది, బలహీనురాలు. బలవంతుడు బలహీనురాలి చేతిలో పడిపోయినాడు. బలహీనురాలి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాడు. ఈ యొక్క దినములలో మనము గమనిస్తున్నప్పుడు ఈ యొక్క భూప్రపంచంలో ఎవరు కూడా ఒకరికి దాసులుగా, ఒకరి కంట్రోల్లో ఉండాలని ఎవరు ఆశించరు. మీరు అనేకులు జాబ్స్ చేస్తూ ఉంటారు. వారి యొక్క కంపెనీస్లో బాసిజం ఉందనుకోండి, లేదంటే బాస్ మిమ్మల్ని రూల్ చేసేవాడైతే, మీ పైన అధికారిగా మీకు ఎంతో తొందర పెట్టేవాడైతే వాళ్ళ కింద ఉండుటకు మీరు ఇష్టపడరు. ఎందుకంటే బాసిజం మీకు ఇష్టం లేదు. ఏ మనుషునికి కూడా బాసిజం అనేది ఇష్టం లేదు. అందుకే చాలామంది ఎంతో త్వరగా కంపెనీస్ నుంచి మారుతూ ఉంటారు, రిజైన్ చేసి మారుతూ ఉంటారు. మేము ఇక్కడ ఉండలేము, we don't want to be slaves to the company, or we don't want to be slaves to the people or bosses. ఇది మనుషులలో ఉన్న ఒక తలంపు.
ఈ మధ్యకాలంలో మనము రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ యొక్క రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే అది ఎందుకు ఆ యొక్క దినంను ఉంచినారంటే, మేము రిపబ్లికన్స్, మేము ఒకరి కింద దాసులం కాదు, మాకు ఇండిపెండెన్స్ వచ్చినది. అనేకులు దాస్యం కింద ఉండుటకు ఇష్టపడరు. మన యొక్క దేశం కూడా దాస్యం కింద ఉండుటకు ఇష్టపడలేదు కాబట్టి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది దేశాలు కోరుకునేది, ఇది మనుషులు కోరుకునేది. అయితే మనుష్యుడు ఏ యొక్క దాస్యం కింద ఉండుటకు ఇష్టపడాడు. కానీ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆత్మీయంగా మనుష్యుడు సాతాను యొక్క దాస్యం కింద ఉన్నాడు. చాలామంది సైతాను యొక్క దాస్యం కింద ఉంటుంటారు. We are slaves to the Satan or we are slaves to the darkness. మనము గమనిస్తున్నప్పుడు ఈ యొక్క యవనస్తుడైన సంసోను, బలవంతుడైన సంసోను ఒక బలహీనురాలి కంట్రోల్ కిందకి వెళ్ళిపోయినాడు. అలాగూ వెళ్ళిపోయి ఫిలిస్తీయుల దాస్యంలోకి వెళ్ళిపోయినాడు, వారి యొక్క ఉచ్చులోనికి వెళ్ళిపోయినాడు. చాలామంది మనము అలాగూ సాతాను యొక్క దాస్యం కిందకి వెళ్ళిపోతున్నాం. సాతానుడు బలహీనుడు. యేసు ప్రభు శిలువ పొందినప్పుడు సాతానును ఆయన కాళ్ళ క్రింద చితక్కొట్టినాడు. వానికి శక్తి లేదు, వానికి ఏమాత్రం బలము లేదు. ఒక సేవకుడు ఒక జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు. ఒక అడుక్కునే వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి దారిలో పోతున్న వారిని పైసలేమని అడుగుతున్నాడంట. వెళ్ళిపోయేవారు ఆయనకు భయపడి వేసేవారంట. ఎందుకంటే, మీరు నాకు డబ్బులు వేయాలి, లేదంటే నేను లేచి వచ్చినానంటే నేను మిమ్మల్ని చంపివేస్తాను అని చెప్తా వచ్చినాడంట. అలాగ చెప్తున్నప్పుడు ఆ దారిలో పోతున్న ఒక వ్యక్తి, ఆ భిక్షగాడు డబ్బులు వేయమని అడిగినప్పుడు నేను వేయను అన్నాడంట. వేయనంటే, నా గురించి నీకు తెలీదు, నేను లేచి వచ్చినానంటే నేను మనిషిని కాదు, నేను లేచి వచ్చినానంటే నేను చంపేస్తా. రెండోసారి నేను వేయనన్నాడంటే, నేను ఇప్పుడు లేగిపోతున్నాను, లేచినానంటే నేనేం చేస్తానో చూడు అంటే, మూడోసారి నేను వెయ్యను, నువ్వు లేవలేవు, నీకు కాళ్ళు లేవు, నీకు చేతులు లేవు, ఆ సంగతి నాకు తెలుసు. నీకెట్టా తెలుసు? నాకు తెలుసు, నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు. నువ్వు అందరినీ భయపెట్టి అలాగూ డబ్బును తీసుకుంటున్నావు, కానీ నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు. అలాగూ సాతానుడు కూడా వాని యొక్క కాళ్ళను, వాని యొక్క చేతులను, వాని మెడను, వాని యొక్క తలను బలం లేకుండా అన్నిటిని చితక్కొట్టినాడు. సాతానును చితక్కొట్టినాడు. చాలామంది సాతాను యొక్క క్రియలకు భయపడిపోతుంటారు. వానికి శక్తి ఏం లేదు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఏమని రాయబడింది? ఆఖరి అధ్యాయంలో 16వ అధ్యాయంలో, క్రీస్తు ప్రభు శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితక్కొట్టించును. అలాంటి గొప్ప కార్యంను దేవుడు చేసినాడు. అలాంటి బలహీనుని చేతిలోనికి మనం వెళ్ళిపోతున్నాం, వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం, వాని యొక్క దాస్యం క్రిందకి వెళ్ళిపోతున్నాం. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన. ఎందుకంటే ఒక మనిషి ఎవరికి దాస్యునిగా ఉండుటకు ఇష్టపడడు, కానీ ఆత్మీయంగా సాతాను యొక్క దాస్యం క్రింద ఉన్నాడని గ్రహించుకొనలేరు.
ఈ యొక్క బలవంతుడైన యవనస్తుడు సింహాన్ని చీల్చివేసినాడు. 1000 మందిని ఒక గాడిద దవడెముకతో చంపివేసినాడు. అలాంటి యవనస్తుడు ఒక బలహీనురాలి చేతిలోనికి వెళ్ళిపోయినాడు. యవనస్తులు చాలామంది అలాగూ బలహీనురాలి చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. యవన స్త్రీల చేతుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలాగూ నడిపిస్తూ ఉంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. నీవు కూడా సాతాను యొక్క చేతి కిందకి వెళ్ళిపోతున్నావు. వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు. వాడు ఏం చేస్తున్నాడంటే, సైతానుడు ఏం చేస్తున్నాడంటే, ఎలాగూ వాని కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నాడంటే, దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూద్దాము. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. మనుష్యులను అలాగూ లాక్కుంటున్నాడు. బలహీనుడైన వాడు లాక్కుంటున్నాడంట. మనం ఎంతమంది అలాగూ వాడు వేసిన గాలంనకు చిక్కుబడి అలాగూ వాని యొక్క చెరలోనికి పోతున్నాము. ఇక్కడ ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని ఉన్నాడు. మనుష్యుని అలాగూ వాడు చిక్కించుకొనుచున్నాడు. వాని యొక్క వలలోనికి వేసుకుంటున్నాడు. సిగరెట్ అనే వల, సినిమాలు అనే వల, ఇంకా వ్యభిచారం అనే వల, లవ్ అఫేర్స్, ఇలాంటి ఎన్నో కార్యములు మనుష్యుడు ఆ చిక్కులోనికి వెళ్ళిపోతున్నాడు. నీవు బలవంతుడవు, నీవు ఒక రిపబ్లికన్, నీ మీద రూల్ చేయాల్సినది ఒక్క దేవునికి మాత్రమే శక్తి ఉంది. నీవు ఎవరి దాస్యం క్రింద ఉండుటకు నువ్వు ఇష్టపడని వ్యక్తివి. ఎలాగూ సాతాను దాస్యము కిందకి వెళ్ళిపోతున్నావు. మనము ఎంతమంది అలాగూ చిక్కుకొని ఉన్నామో. ఇక్కడ యవనస్తుడు, బలవంతుడైన యవనస్తుడు చిక్కుకొని పోయినాడు. వెలుగుగా ఉండవలసిన యవనస్తుడు, ఇవ్వవలసిన యవనస్తుడు చిక్కుకొని పోయినాడు. ఆ యొక్క చిక్కులో పడినప్పుడు ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందన్నదంటే, మొదటిసారి అడుగుతున్నది, చిక్కుపడిపోయిన తర్వాత నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది? చాలామంది యవన పురుషులు లేదంటే యవన బిడ్డలు యవన స్త్రీల చేతిలో చిక్కుబడినప్పుడు వారికి కలిగిన సమస్తం, వారు సంపాదించిన డబ్బునంతటిని లాగేసుకుంటూ ఉంటారు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే నీవు పోయి చిక్కుబడినావు. ఇక్కడ యవనస్తుడు అలాగే చిక్కుబడినప్పుడు మొదటిసారి అడిగినది, నీ బలం ఎక్కడుంది అంటే చెప్పలేదు, అబద్ధం చెప్పినాడు. అబద్ధం చెప్పినప్పుడు నీవు నన్ను మోసం చేస్తున్నావు, నీవు నన్ను ప్రేమించడం లేదు, నాకు నిజం చెప్పలేదు. నన్ను ప్రేమించేవాడు అయితే నాకు నిజం చెప్పేవాడివి. సాతానుడు కూడా అలాగూ నీ వద్ద నుంచి శక్తిని అంతటినీ లాగేసుకుంటాడు. నీ వద్ద నుంచి ఇన్ఫర్మేషన్ అంతటినీ లాగేసుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, నీ యొక్క సంగతులని నాకు తెలుసు, నువ్వు ఏమేమి చేసినావు అన్నీ నాకు తెలుసు. రెండోసారి అడిగినప్పుడు ఆ స్త్రీ సంసోన్ని అడిగినప్పుడు చెప్పలేదు, అప్పుడు కూడా నిజం చెప్పలేదు. మూడోసారి
అప్పుడు కూడా చెప్పలేదు. అయితే నాలుగోసారి అడిగినప్పుడు ఆ స్త్రీ చిక్కులో పడిన సంసోను ఎంతో విసిగిపోయినాడు. చాలామంది అలాగూ సాతాను యొక్క చిక్కులో పడిపోయినప్పుడు విసిగిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందుకు అతడు ప్రాణము విసిగి చావగోరినాడు. అయ్యో, ఈ భయంకరమైన టార్చర్ నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతాను. అలాంటి ఊబి నీ చుట్టూ ఉన్నదేమో, అలాంటి ఉచ్చులు నీ చుట్టూ ఉన్నాయేమో. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, భయంకరమైన పాపంలో ఉన్నాను, నేను దాని నుంచి బయటికి వచ్చేటకు నాకు శక్తి చాలడం లేదు. ఒక యవనస్తుడు నా దగ్గర మాట్లాడుచున్నప్పుడు ఏమన్నాడంటే, నేను అపవిత్రమైన రిలేషన్స్ పెట్టుకొని ఉన్నాను, దాని నుంచి బయటికి వచ్చుటకు నాకు చేత కావడం లేదు, నా వల్ల కావడం లేదు. అవి నన్ను చుట్టేసినాయి. నీవు చీకటిలోనికి అట్లా వెళ్ళిపోయినప్పుడు అవి నిన్ను చుట్టేస్తాయి. నీకు ఇప్పుడు అర్థం కాదు. బలవంతుడవై ఉండవలసిన నీవు బలహీనుడైన సాతాను చేతికి నీవు అప్పగించుకుంటే, వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతే నీ చేత కాదు బయటికి రావడం. అలాగూ ఆ యవనస్తుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చెప్పినాడు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిన్. నేను బయటికి రాలేకున్నాను, ఈ రిలేషన్స్ నుంచి బయటికి రాలేకున్నాను. చాలామంది అలాగ రిలేషన్స్ పెట్టుకుంటారు, బయటికి రాలేకపోతారు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. భయంకరమైన శోధనలు, వేదనలు నీ చుట్టూ కప్పేస్తాయి, అవి చిక్కుగా ఉంటాయి. 5వ వచనంలో, ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నవి, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నవి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవే నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించున్నావు. ఇక్కడ యోనా అలాగ ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇక్కడ ఈ యవనస్తుడు విసిగిపోయినాడు, ఆ చిక్కుల్లో పడిపోయినప్పుడు విసిగిపోయి చావాలనుకుంటున్నాడు. నిన్ను అలాగూ ఆవరించి నిన్ను చుట్టుకొని ఉన్న ఆ యొక్క భయంకరమైన ఉరుల్లోంచి నువ్వు బయటికి రావాలంటే దేవుడే నీకు సహాయం చేయగలడు. నాశనకరమైన దొంగ ఊబిలో, జిగటగల ఊబిలో నువ్వు చిక్కుకొని పోయినావేమో, దాని నుంచి బయటికి రావడానికి నీ చేత కావడం లేదేమో. అలాగూ ఆయనకి చేత కాలేదు, ఆ యవనస్తునికి విసిగిపోయినాడు, ఇంకా చస్తే బాగుండు అనుకుంటున్నాడు. చాలామంది అలాగూ చావాలని కోరుకుంటున్నారు, నేను చస్తే బాగుండు, నేను చావాలి, చావును కోరుకున్నాడంట. నీవు అలాగూ చావును కోరుకుంటున్నావా? నేను చావాలి, ఈ భయంకరమైన ఉరులు నాకొద్దు, ఈ దాస్యం నాకొద్దు, నేను చచ్చిపోతాను, ఈ తొందర నాకొద్దు అని అనుకుంటున్నావా?
చావు కోరుకున్నప్పుడు అది నీ వెంబడి వచ్చేస్తుంది, నేను వెంటాడుతూ ఉంటుంది, నేను చంపేంత వరకు అది వదలదు. చాలామంది తల్లిదండ్రులు ఏమన్నానంటే వారిని ఏమన్నా కొద్దిగా మందలిస్తే నేను చచ్చిపోతాను అంటారు. చాలామంది అలాగ సూసైడ్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. నేను ఒక చిన్న అమ్మాయి గురించి నేను విన్నప్పుడు, వాళ్ళ అమ్మ నాన్న పోట్లాడుకుంటున్నప్పుడు వారిని ఆపటానికి అడ్డం వెళ్ళినప్పుడు వారు కొట్టుకుంటున్నప్పుడు తగిలిందంట. అప్పుడు ఆ యొక్క అమ్మాయి నెక్స్ట్ డే సూసైడ్ చేసేసుకుందంట. చాలా చిన్న అమ్మాయి అంట. ఇలాంటి వారు ఉంటారు. దేవుని కృపను బట్టి మనము దేవుని కాపుదలలో ఉన్నాం. లవ్ ఫెయిల్యూర్ అయితే వెంటనే సూసైడ్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. నేను అంత వారిని ఎరిగి ఉన్నాను, అలాంటి వారిని నేను చూచినాను. లేదంటే రైల్వే ట్రాక్ మీద వెళ్ళిపోతూ ఉంటారు, రైల్వే ట్రాక్ మీద వెళ్ళి సూసైడ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఒక యవనస్తుడు అలాగనే రైల్వే ట్రాక్ మీద వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు ఒక దురాత్మ వచ్చి పట్టుకుందంట. నీవు అలాగూ వెళ్ళి ఇంకా ఎక్కువ చిక్కుల్లో పడిపోతుంటావు. ఇక్కడ నేను చావాలి అనుకున్నాడు ఈ యొక్క యవనస్తుడు. దాని తర్వాత ఏమైందంటే అదే 16వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూసినప్పుడు, ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకునేను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే చావాలని కోరుకున్నాడో వెంటనే దేవుని యొక్క ఆత్మ ఆయన యొద్ద నుంచి వెళ్ళిపోయినది. ఆత్మీయంగా చనిపోయినాడు. దేవుడు లేనివాడు, చనిపోయినవాడు. నీవు చావాలని కోరుకుంటుంటే నీలోకి దురాత్మ వచ్చేస్తుంది, దేవుడు ఉండడు. మొదటిగా ఆయన ఆత్మీయంగా చనిపోయిన వాడుగా అయిపోయినాడు. దాని తర్వాత అప్పటికన్నా దేవుని యొద్ద ప్రభువా నన్ను బ్రతికించు అని కోరుకోలేదు. 30వ వచనంలో మనం చూసినప్పుడు, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి, అక్కడ కూడా నేనును ఫిలిస్తీయులను చనిపోతాం. చూసినారా, చావును కోరుకున్నప్పుడు అది నీ వెంటనే వస్తూ ఉంటుంది. దయచేసి ఎవ్వరు చావును కోరుకోవద్దు. నేను జీవించాలి, నేను ప్రభు కొరకు జీవించాలి. నీ బలము, నీ యొక్క శక్తి అంతా కూడా దేనికి పనికి రాకుండా బలవంతుడైన నీవు బలహీనుని చేతిలోనికి వెళ్ళిపోయినావేమో, పాపము చేతిలోనికి వెళ్ళిపోయినావేమో, దాస్యములో ఉన్నావేమో. అయితే చావాలని మాత్రం కోరుకోవద్దు. ఇక్కడ చావాలని కోరుకున్నాడు ఈ యొక్క యవనస్తుడు. అయితే ఒక మంచి కార్యమును చేసినాడు. ఏంటంటే 28వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థన చేసినాడు. బలవంతుడు అయిన నీవు బలహీనుని చేతిలోనికి వెళ్ళిపోయి నింటే, చావగోరుతుంటే దేవుని ప్రార్థన చేయాలి. నీవు ఒకవేళ జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయినావేమో, పైకి రాలేకున్నావేమో, ఏ పాపపు జీవితంలో చిక్కుపడిపోయినావేమో, దాంట్లోంచి బయటికి రాలేకున్నావేమో. చాలాసార్లు నేను కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా నన్ను కనికరించు, నా శరీరము అన్నీ కూడా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. నాకు జేమ్ని సాతాను చేతిలోనికి మాత్రం నేను పోకూడదు. నా బలంను నేను పాడు చేసుకొనకూడదు.
పౌలు రాస్తున్నాడు, అయ్యో ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? నేను మంచి చేయాలనుకుంటున్నా, చెడే చేస్తున్నాను, నా చేత అవ్వడం లేదు. చాలామంది అలా దుఃఖపడుతూ ఉంటారు. నేను మంచి చేయాలనుకుంటున్నాను, అయితే నేను ఈ చిక్కుల్లో పడిపోయినానే, ఇంకా నాకు చావే గతి అని రాత్రి పగళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. అయితే ఏ ఊబిలో పడిపోయినావో ఆ ఊబిలోంచి దేవా నన్ను కాపాడు అని నువ్వు మొరపెట్టాలి. విలాప వాక్యములలో ఏమని ఉందంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 41వ వచనం, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. నీవు నీ చేతులను ఆయన వైపు ఎత్తాలి. ఎవ్వరు నీకు సహాయం చేయలేరు. సహాయం కొరకు దేవుణ్ణే నీవు అడగాలి. ఇక్కడ ఈ యవనస్తుడు బలమంతా పోయిన తర్వాత ఇంకా చావాలని కోరుకుంటున్నప్పుడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను బలపరచు. ఒకవేళ నీవు కూడా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు బలంనిస్తాడు. ఇక్కడ ఆ యవనస్తునికి దేవుడు బలంని ఇచ్చినాడు. 30వ వచనంలోనే చూసినప్పుడు, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు, బలపరచుమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు బలంని ఇచ్చినాడు. అతను కూడా బలహీనుడైపోయి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు, బలంను పోగొట్టుకున్నాడు. సింహంను చీల్చి చంపేసినవాడు 1000 మందిని గాడిద ఎముకతో, దవడ ఎముకతో చంపినవాడు ఇప్పుడు బలహీనుడైపోయినాడు. అయితే దేవుని దగ్గర, ప్రభువా ఈ చిక్కుల్లోంచి నన్ను విడిపించు, ఈ ఫిలిస్తీయుల చేతిలో నేను ఉండకూడదు అని దేవునికి మొరపెడుతూ, జ్ఞాపకము చేసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. నీవు అడుగుతున్నావు అలాగూ, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను ఈ యొక్క చిక్కుల్లోంచి బయటికి రావాలి, ఈ యొక్క దొంగ ఊబిలోంచి బయటికి రావాలి, జిగటగల ఊబిలోంచి నేను బయటికి రావాలి, నాశన ఊబిలోంచి నేను బయటికి రావాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ చేతులు ఆయన వైపు ఎత్తుతున్నావా? ఇతను దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు దేవుని యొక్క సహాయం ఆయనకు అందినది. ప్రభువా నన్ను కనికరించు, నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు కూడా సహాయం దొరుకుతుంది. నువ్వు చనిపోనవసరం లేదు. ఈ యొక్క అందుకే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నప్పుడు, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నిన్ను విడిపిస్తాడు. నువ్వు అలాగ ప్రార్థన చేసినట్లయితే నీకు ఖచ్చితంగా జయం వస్తుంది. చాలామంది యవనస్తులు అలాగూ దేవుని జ్ఞాపకం చేసుకునేటకు ఇష్టపడడం లేదు. ఈ దినాన నీవు వాక్యం విన్నవాడివైతే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక్క యేసయ్య మాత్రమే నేను రక్షించగలడు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. నీకు సహాయం చేసేవారు ఎవ్వరు ఈ లోకంలో లేరు. ఒకవేళ నీవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ దినాన దేవుని అడుగు, నన్ను విడిపించు, నా యొక్క బలంనంతటిని పోగొట్టుకున్నాను ప్రభువా, ఇక మీదట నేను బలహీనుని చేతిలోనికి వెళ్ళిపోకూడదు. యవనస్తులు అందుకే బలహీనుని చేతిలోకి వెళ్ళిపోకూడదు. దేవుడు అంటున్నాడు, యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, నూతన బలం పొందుతారు. అలాంటి వారు బలహీనుని చేతిలోనికి వెళ్ళిపోకూడదు. కాబట్టి ఒకవేళ బలహీనుని చేతిలోనికి, సాతాను చేతిలోనికి వెళ్ళిపోయినంటే, వాని చిక్కుల్లో పడిపోయినంటే,
నీకు గ్రహింపు అయినప్పుడు వాటిని సరి చేసుకో. ప్రభా, ఈ యొక్క భయంకరమైన చిక్కుల్లో నేనున్నాను, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఇంకా నాకు చావే గతి అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. చావే గతి అని నేను అనుకుంటున్నాను, నాకు ఇంక చావే గతి, ఇంకేం లేదు ప్రభా అనేవారు మీ యొక్క చేతులు ఎత్తి దేవుని యొద్ద, ప్రభా నన్ను దర్శించుము, నన్ను పైకి లాగుము అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. కృపగలిగిన దేవాని యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. అయినా యవనస్తుని జీవితంలో మేము చూసుకున్నాం. నిజమే ప్రభువా, బలవంతుడైన వాడు బలహీనురాలి చేతిలోనికి వెళ్ళిపోయినాడు, దాస్యంలోనికి వెళ్ళిపోయినాడు. ఓ ప్రభువా, లాగలాగు ఆ స్త్రీ యొక్క కంట్రోల్లోంచి ఫిలిస్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయినాడు. మేము ఎలాగూ పాపము నాకు దాసులమై అక్కడి నుంచి ఎలాగో సాతానుకి దాసులమైపోతున్నాం, వాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. దేవా, ఉచ్చుల్లో మేము ఉండకుండా ఆ ఉచ్చుల్లోంచి విడిపింపబడుటకు సహాయం చేయండి. ఓ ప్రభా, దెలీలా వంటి ఉచ్చు మమ్మల్ని ఎంతమందిని చుట్టుకొని ఉన్నదో వాటి నుంచి విడిపించమని వేడుకొంటున్నాం. ఈ సమయంలో ప్రభా, ఎంతమంది చావాలని కోరుకుంటున్నారో వారిని కూడా దర్శించండి. ఎంతమంది నాకు ఇంకా హోప్ లేదు, నా గతి ఇంతే అని అనుకుంటున్నారో వారిని దర్శించండి. నీవు ఉన్నావు, నీ వైపు మా చేతులు ఎత్తుటకు సహాయం చేయండి. దేవా, నీవే ఒక్కొక్కరిని దర్శించండి. అయినా యవనస్తులు ఎవ్వరు కూడా ఆయన నశించిపోకూడదు. నీవే నీ యొక్క సహాయంను దయచేయమని వేడుకొంటున్నాం. ఇప్పుడు మేము విన్న వాక్యము ద్వారా మా యొక్క హృదయంలో మరి పరిశోధించుకున్నట్టుకు సహాయం చేయండి, కడుక్కున్నట్టుకు సహాయం చేయండి, ప్రతి ఊబి నుంచి బయటికి రాగలుగుటకు సహాయం చేయండి. జిగటగల ఊబి నుంచి మేము బయటికి రావాలి. మాకు అలాంటి సహాయం అనుగ్రహించమని వేడుకొంటున్నాం. మా చేత కాదు, నీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము. నీవే సహాయం చేయు దేవుడు. మాతో ఉండి మమ్మల్ని ఆయన జయంలోనికి నడిపించమని క్రీస్తునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి మనల్ని జయంలోనికి నడిపించునుగాక. ఆమెన్. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాంత్వన. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా ఎదమీటిన వరమే నీవు యేసు. నీడలా వెంటాడిన విడువక నన్ను కాపాడిన నీవే నాలో సాంత్వన. ప్రేమతో నన్ను తాకిన మెల్లగా